విషం టీజర్ గురించి మాట్లాడే ముందు శ్రీనివాట్ల గారి గురించి ఒక మాట అనుకున్నాం. ఇప్పుడు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాస్య బ్రహ్మ జంజాల గారి లేని లోటు పూర్తిగా ఫిలప్ చేయలేంది. కానీ శ్రీనివాట్ల గారు కామెడీలో ఒక ఎక్స్ట్రీమ్ టాలెంటెడ్, ఓన్లీ కామెడీలో మాత్రమే. దానికి నా సెల్యూట్ సార్. విషం టీజరు రొటీన్ టెంప్లెట్ లో సాగే యాక్షన్ లో కామెడీ, కామెడీలో యాక్షన్ మాత్రమే కనబడుతుంది. ఇంకా చెప్పాలంటే వెంకీలో ట్రైన్ ఎపిసోడ్ కామెడీ అండ్ దూకుల్లో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ని రెండింటిని మిక్సీలో వేసి బయటికి ఇంకో ప్రింట్ తీస్తే ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ గా అలానే కనపడుతుంది. బేసిక్ ఇందులో ఈ సినిమాలో విశ్వం కథలో కంట్రీకి సంబంధించిన సీరియస్ థీమ్ ని కామెడీ యాంగిల్ లో చెప్తున్నారు. బేసిక్ గా ఎప్పుడు కూడా కామెడీకి సీరియస్నెస్ కి ఎప్పుడు పసగదు. శ్రీనివాట్ల సినిమాలో ఏం జరుగుతుందంటే విలన్ చేత కూడా కామెడీ చేపిస్తారు. అది ఎలా ఉంటుందో తెలుసా? పాచి పెట్టుకుని పులిహోరలాగా ఉంటది. ఇప్పుడు రామాయణంలో రావణాసుడు ఎక్కడ కామెడీ చేయలేదే, రాముడు కూడా రామాయణంలో ఎక్కడ కూడా కామెడీ చేయలేదే. ఈ రెండు క్యారెక్టర్లు బోత్ ఆర్ వెరీ సీరియస్ అండ్ డేంజరస్ క్యారెక్టర్స్. అందుకే అది రామాయణంగా నిలబడిపోయింది. బేసిక్ గా వినాయక్, సురేందర్ రెడ్డి, శ్రీనివాట్లు వీళ్ళకి రైటర్స్ లేకుండా బయటకు రారు. పూర్తిగా రైటర్స్ మీద ఆధారపడే డైరెక్టర్లు వీళ్ళు. కానీ వీళ్ళందరూ ఎందుకు ఫెయిల్ అయ్యారో తెలుసా? వీళ్ళు విలన్స్ చేత, రౌడీల చేత కూడా కామెడీ చేపిస్తారు. అందుకు ఈ విశ్వం టీజర్ మొత్తం అదే వాసన వస్తుంది. విలన్స్ ఎక్కడైనా కామెడీ చేయొచ్చా? ఇప్పుడు శివ శర్మలో రఘువర్ని ఎక్కడైనా కామెడీ చేశాడా? భాషలో రఘువర్ని ఎక్కడైనా కామెడీ చేశాడా? సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర, సింహ, అఖండ, కేజీఎఫ్, పుష్పాల్లో విలన్స్ ఎక్కడైనా కామెడీ చేశారా? చేయలేదే. శ్రీనివాట్ల గారు, నేను మీకు ఒక్కడే చెప్తున్నా, మీరు తీస్తే మన హాస్య బ్రహ్మ జంజాల్లాగా ప్యూర్ కామెడీ సినిమాలను చేయండి. లేకపోతే మన భారతదేశం గర్వించదగ్గ డైరెక్టర్ మన రాజమౌళి లాగా ప్యూర్ యాక్షన్ సినిమాలను చేయండి. అంతేగాని అటు ఇటు కాకుండా అందరు వాడు, నమో వెంకటేశ, ఆగడు, బ్రూస్లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ లాంటి బ్లాక్ బస్టర్స్ మాత్రం దయచేసి సామాన్య జనాల మీదకి మాత్రం వదలమాకండి. మీ కాళ్ళు పట్టుకుంటా. ఒకవేళ మీరు యాక్షన్ సినిమాలు చేసే పని అయితే అది సక్సెస్ అవ్వాలంటే ఒక్కటే దారి, విలన్స్ దగ్గర విలనిజం మాత్రమే చూపించండి. విలన్స్ లో కమెడియన్ చూపించమాకండి. దాంతో సినిమా టెంపో అంతా పడిపోతుంది. అందుకే ఇన్ని బ్లాక్ బస్టర్ ఫ్లాపులు ఇచ్చారు మీరు. ఈ విశ్వం సినిమా అమర్ అక్బర్ ఆంటోనీ లాంటి మరో బ్లాక్ బస్టర్ అవబోతుందని, టీజీ విశ్వప్రసాద్ గారికి మిస్టర్ బచ్చన్ లాంటి మరో స్ట్రోక్ పడబోతుందని నాకెందుకో అనుమానం. నా అనుమానం నిజం కాకూడదని అందరం కోరుకున్నాం. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ నాగు పర్వతరెడ్డి సైనింగ్ ఆఫ్. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ రివ్యూ నాగు ఛానల్.